Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి స్పీడ్ యుగంలో పనులు ఒత్తిడితో క్షణం తీరిక లేకుండా జీవితాన్ని గడుపుతున్న మనిషికి వినోదం మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ కొట్టు విశాల్ అన్నారు. స్థానిక తణుకు రోడ్డులో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈరోజు 16/12/2023 ఈరోజు తారీఖున మరి శుభముహూర్తం 3:35 మరి యొక్క రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఇక్కడ ఈవెంట్ అంతా ఇక్కడ ఒక సుమారు 1 మంత్ వరకు ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు అలాగే ఇతర నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఆకర్షించే ఒక అద్భుతమైన అక్వేరియం మొత్తం అంతా ఎన్నో రకాల చేపలు, అందులో సముద్ర చేపలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న చేపలు ఉన్నాయి. రకరకాలుగా మనం నిజంగా ఎప్పుడు చూడలేని చేపలు ఇక్కడ ఒక డిస్ప్లేలో పెట్టి మరి దొరబాబు గారు ఆయన చాలా కష్టజీవి, ఒక పేపరే కాకుండా ఒక్కొక్కటి ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా బిజినెస్ పరంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి కృషి చేస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ మరి మోహిత్ గారు మరి లాస్ట్ ఇయర్ కూడా ఆయన పెట్టారు. మా పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా సంతోషపడ్డారు. ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలు ఇది తప్పనిసరిగా చూడాల్సింది, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం తాడేపల్లిగూడెంలో ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇది నాకు తెలిసి వెస్ట్ గోదావరిలోనే కాదు, జిల్లాలోనే కాదు, మన ఆంధ్రాలో ఇప్పటివరకు ఇటువంటి ఎగ్జిబిషన్ చూడలేదు. ఒక వైజాగ్లో ఉన్నది తప్ప ఇటువంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూడలేదు. దానికి నిజంగా ఒక మంచి కాన్సెప్ట్తో మరి దొరబాబు గారును అలాగే మొయినుద్దీన్ గారు కూడా మరి ఈ కాన్సెప్ట్తో తాడేపల్లిగూడెంకి ఇక్కడ ప్రజలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి వారి యొక్క అనుభవం ఈ ప్రదేశాన్ని విచ్చేస్తే వాళ్ళు నిజంగా చాలా సంతోషపడతారు. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కోర్టు అలాగే ఆటలు ఆడుకోవడానికి అనేక రకమైన జైంట్ వీళ్ళు అటువంటి అన్ని కూడా ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారు. దీనికి ముఖ్య సపోర్టు మన మారం వెంకటేశ్వర గారు, ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎవరైతే ఉన్నదో వారందరూ కూడా ఇటువంటివి మరిన్ని రావాలని చెప్పి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మారం వెంకటేశ్వరరావు గారు పొద్దున్న నుంచి మరి ఆయన పేరే వినబడుతుంది. నిజంగా ఇటువంటి ఎంకరేజ్ చేయాలి మనం. తాడేపల్లిగూడెంలో ఇంకా మరిన్ని రావాలి, మనం తాడేపల్లిగూడెం డెవలప్ అవ్వాలి. ప్రతి ఒక్క తాడేపల్లిగూడెం వాసి అందరం కలిసి కృషి చేసి మనం ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా తాడేపల్లిగూడెం పేరు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడున్న ఎగ్జిబిషన్ మంచి లాభాలతోనే కాకుండా అదేవిధంగా తక్కువ ధరలో ప్రజలకి మరి ఒక టికెట్ రూపంలో మరి అన్నీ ఇచ్చి వారికి మంచి వినోదం ఇచ్చేలాగా, మంచి ఆటలు పాటలు సందడిగా ఉండేలాగా ప్రతి ఫ్యామిలీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఆల్ ది బెస్ట్ మొయినుద్దీన్ గారు అలాగే మన దొరబాబు గారికి అలాగే వారి యొక్క టీంకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సభ్యుడు మా మిత్రుడు ఈరోజు దొరబాబు అదేవిధంగా మొయినుద్దీన్ గారు కలిసి ఈరోజు రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ ప్రారంభోత్సవం మా యువ నాయకులు కొట్టు విశాల్ గారు, అదేవిధంగా మారం వెంకటేశ్వరరావు గారు, జనార్దన్ గారు, మిగిలిన మిత్రులంతా పెద్దలంతా కూడా వచ్చి ప్రారంభోత్సవం ఇంకా ఆనందించాల్సిన విషయంగా భావిస్తూ, మా మిత్రుడు రాబోయే రోజుల్లో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా పిల్లలు ముఖ్యంగా ఈ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి వస్తే చాలా ఆనందపడతారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఫిష్ ఎక్వేరియం అనేది ఒక ప్రత్యేకతగా చెప్పచ్చు. ఇక్కడ ఎన్నో జాతులు ఉన్నటువంటి ఫిష్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విదేశాల నుంచి కూడా తెప్పించినటువంటి జాతులు ఉన్నాయి, వివిధ రాష్ట్రాల నుంచి రప్పించినటువంటి జాతులు గల చేపలు ఇక్కడ ఉండటం అనేది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ లోపల ఫుడ్ కోర్ట్ దగ్గర నుంచి ఆటపాటలకు సంబంధించి మన తాడేపల్లిగూడెంలో తణుకు రోడ్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్గా ఓపెన్ చేయడానికి మన విశాల్ గారు అలాగే
మన దుర్గా మల్లేశ్వరి అతిథులు అలాగే వీరందరూ కూడా వించేయడం జరిగింది. అలాగే 100 రూపాయలకి చక్కని 4 గంటల వినోదం. అలాగే తాడేపల్లిగూడెంలో ఎక్కడా కూడా ఇలాంటి వినోదం మనకి ఈ మధ్యకాలంలో కూడా మనం ఎక్కడా లేదు. అలాగే పిల్లలు 100 రూపాయలతో చాలా అనేక రకాలైన లోన వినోద కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా మీ అందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుతున్నాం. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ తాడేపల్లిగూడెం అసెంబ్లీ పెంటపాడు మండలం చింతపల్లి గ్రామం గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద శ్రీమతి కుమారి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగినది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రత్యక్ష ప్రచార కార్యక్రమాన్ని ప్రజలు నాయకులు వీక్షించారు. ఈ సభలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గారు అంత్యోదయ అనే ఒక సూత్రాన్ని తీసుకుని పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గానికి అందుబాటులో ఉండాలని ఈ పథకాలను అమలు చేస్తున్నారని, ఇవి అందరూ అందిపుచ్చుకోవాలని ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు గూర్చి వివరించారు. చేకూరి రామసీత గారు రాంబాబు ఈ ఆరోగ్య భద్రత మీకు ఎక్కడికి వెళ్ళా మీ కుటుంబ సభ్యుల్లో మీ కార్డులో ఉన్న పేరు అందరికీ వచ్చారు. వాళ్ళు 10 రూపాయలు ఇస్తే ఇలా ఇండి నాగరాజు గారా రామసీత తీసుకో. మీరు ఒక్కసారి రాంబాబు చూపించండి. కార్యవర్గ సభ్యులు ఎంపీటీసీ గారితో పట్టుకున్నామా మీకు చేయనమ్మా. ఎంపీటీసీ గారు మళ్ళీ రెండోసారి మీకు ఎందుకమ్మా, ఇంకో వేరే వారు చూసుకోండి. మీరు రండి. మీరు తీసుకోండి. ఆయన ఇస్తారు, మీ ప్రెసిడెంట్ గారు ఇస్తారు. ప్రెసిడెంట్ గారు తీసుకోండి. తీసేయండి ఫోటో కానీ నువ్వు రావయ్యా, దూరంగా ఉన్నాడు బాబు. कल्याणी जी, कुल कितने रुपयों का कारोबार किया आपने? पहले खुला सन से हम सर मशरूम का एक यूनिट खोला था जो 2000 रुपये था खुला था। उसके बाद में हम सोचे जो हमारा असम गवर्नमेंट का 15,000 मिला था, उसके बाद हमने हमारा फूड प्रोसेसिंग से एक यूनिट मिला है सर। తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 283వ వారం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పద్మనాభుని ఉమా శేషగిరి గుప్తా గారు, ఝాన్సీ రాణి వారి కుమార్తె మోనిషా, అల్లుడు త్రిలోక్ గారు పెళ్లి జరిగిన సందర్భంగా చిన్న కుమార్తె రేణుశ్రీ వారి కుటుంబ సభ్యులు అన్న సమారాధనకి సహకరించారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి గుడి వద్ద ఈరోజు 283వ వారం శనివారంగా అన్నదాన కార్యక్రమం నవరత్నాల టీం వారు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా ఝాన్సీ గారి యొక్క కుమార్తె అల్లుడు గారు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. వారికి భగవంతుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి సదా రక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, షష్ఠి పూర్తి ఉత్సవాలు కానీ, వారి కుమారుడికి ఉద్యోగం వచ్చినప్పుడు కానీ, ఫారిన్ టూర్స్ వెళ్ళినప్పుడు కానీ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కటాక్షాలకు కృపా కటాక్షాలు పాత్రలు వదలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నూతన వధువులకు ఆ శ్రీనివాసుడు అభయాంజనేయ స్వామి ఎల్లప్పుడూ ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య ప్రసాదించి రక్షించి కాపాడాలని మా నవరత్నాల టీం వారి తరఫున, ఈ ఆర్టీసీ వర్కర్స్ తరఫున, ఈ భక్త బృందం తరఫున వారికి మా ఆశీస్సులు తెలియపరుస్తున్నాం. హరే శ్రీ. ఈ మా నవరత్నాల టీం అన్నదానాన్ని సహకరించాలని మనసారా కోరుకుంటాం. మన నవరత్నాల టీము అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న. మనం దేన్నైనా చాలు చాలు అంటాము, అన్నం మట్టికి మనం దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము, అన్నం మట్టికి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానాన్ని సహకరించి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాము. మా నవరత్నాల టీం. హరే శ్రీనివాస. మనం ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి దగ్గర అన్నదానం నిర్వహించుకున్న కార్యక్రమం
అందరికీ తెలిసిందే. ఈ వారం 283వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పద్మనాభుని శేషగిరి గుప్తా గారు, ఝాన్సీ రాణి దంపతులు కుమార్తె ఈ రోజు తెల్లవారుజాము 4 గంటలకు పెళ్లి జరిగిందండి. పెళ్లి చేసుకుని అలా చిన్న తిరుపతి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మన వెంకటేశ్వర గుడి దగ్గర అన్నదానం నిర్వహించే గుడి దగ్గరకు వచ్చి అన్నదానానికి వచ్చారండి పసుబట్టలతోని. వారి పేర్లు, వారి కుమార్తె మోనిషా, అల్లుడు త్రిలోక్ గారు పెళ్లి జరిగిన సందర్భంగా ఈ రోజు మనకు అన్నదానానికి వాళ్ళు సహకరించారు. వారు ఇలాగే ఇంకా ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానాలు ఎల్లప్పుడూ చెయ్యాలని, ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ వారి కుటుంబానికి ఉండాలని మా నవరత్నాల టీం మనసారా కోరుకుంటున్నాము. తాడేపల్లిగూడెంలోని స్థానిక సాయిరామ్ క్లాత్ షోరూమ్ నందు వేంచేసి ఉన్న టచ్ జెంట్స్ రెడీమేడ్ షోరూమ్ ను ఇప్పుడు మెన్స్ క్లబ్ ఫ్యాషన్ గా మార్చడం జరిగింది. దీనిలో 3 అంతస్తుల్లో జెంట్స్ రెడీమేడ్ ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ తానేటి వనిత దేవాలయ ధర్మదాయ శాఖ కొట్టు సత్యనారాయణ గారి తనయుడు కొట్టు విశాల్ మారం వెంకటేశ్వరరావు, ఈలు వెంకట మధుసూదన్ రావు బొలిశెట్టి, శ్రీనివాస్ వలవల, మల్లికార్జునరావు, తోట గోపి, ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు తాడేపల్లిగూడెంలో ఇలాంటి బ్రాండెడ్ షోరూమ్లు ఇంకెన్నో రావాలని, అలాగే తణుకు రోడ్లో మన డాక్టర్ శ్రీనివాస్ గారు కట్టే దాంట్లో ఉషోదయ, లేకపోతే ఇంకోటి నేను చాలా మందికి ట్రై చేస్తాను. అలాగే ఆ బ్రాండెడ్ కూడా, అది కూడా బ్రాండెడ్ షోరూమ్ వస్తుందని ఆశించు. తాడేపల్లిగూడెంలో బ్రాండెడ్ షోరూమ్లన్నీ కూడా రావాలని కోరుకుంటూ, అలాగే సిఎంఆర్ వాళ్ళు కూడా ట్రై చేస్తారు. అలాగే ఈ ఊరంతా కూడా చక్కని వాతావరణం, షాపింగ్ మాల్ చేసే అవకాశాలు, మన డిమార్ట్ కూడా త్వరలో ఓపెనింగ్. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి వైసీపీ పార్టీ నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ అధ్యక్షతన చిలుకూరి శ్రీనివాసరావు మరియు వారి మిత్ర బృందం బోడపాడు గ్రామం నుంచి సుమారు 200 మంది జనసేన పార్టీలోకి స్వాగతం పలుకుతూ వారికి కండువా వేసి ఆహ్వానించడం జరిగింది. నారాయణ గారు, మరి మధులత, మరి నాన్నగారు మీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పిన మొట్టమొదటి మహిళ. ఆ రోజుల్లో నేను ఇంటికి వెళ్తా, వాళ్ళ ఇంటికి, మరి మీరు ఓడిపోతారని ఎవరున్నారు, మీరు గెలుస్తారని ధైర్యం చెప్పిన మా అమ్మాయి. అదే గుండుమూరి సురేష్ గారు నాతో కౌన్సిల్ సభ్యులుగా ఉండి, మరి ఆ గ్రామంలో నాకు నిజాయితీగా ఉండడానికి సహకరించిన వ్యక్తి. ఆయన నిస్వార్థంగా ఈ రోజు వరకు నాతో నిలబడిన వ్యక్తి గుండుమూరి సురేష్ గారు. మరి అదేవిధంగా సజ్జా సుబ్బు గారు, మరి ఆయన నాకంటే ముందు నుంచి మరి వీళ్ళందరూ జనసేన పార్టీలో ఉన్నారు. మరి అదే బాణీలో జనసేన వాణిని జనంలో వినిపించిన వ్యక్తి సజ్జా సుబ్బు గారు. మరి వత్తనపల్లి కాశీ గారు మా టౌన్ ప్రెసిడెంట్, బీసీ సంఘాధ్యక్షులు, సంవత్సరాలు పెద్ద అయినా, మరి కుటుంబ సభ్యులందరూ కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా, మరి వాళ్ళందరూ కూడా మాతో పాటు కష్టాలు అనిపించడానికి నాతో తిరుగుతున్న నా మిత్రుడు అడపల నాన్నమూర్తి గారు. మరి అదేవిధంగా ఇంకా ఈరోజు బీజేపీ పార్టీలో ఉండి కూడా మన పార్టీ మీద అభిమానంతో మరి వచ్చినటువంటి బాలాజీ గారు, మీ అందరికీ, అదేవిధంగా బోడపాడులో ఉన్నటువంటి చెల్లెమ్మలకి, నా పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మనమందరం కలిసింది ఎలక్షన్కి ఇంకా 4 నెలలు ఉన్నప్పటికీ, ఎప్పటి నుంచో మనం తిరుగుతూ ఉన్నాం. ఈ మధ్యన ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి గుమ్మం ఎక్కి మనం దిగాం కాబట్టి. ఇక్కడ వయసు వచ్చిన ఆడపిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ, మరి ఒంటరిగా రాయపాడు వరకు వెళ్ళి మరి అక్కడ చదువుకుని మళ్ళీ సాయంత్రం రావడం అనేది చాలా కష్టమైన పని. అది కూడా గమనించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఏ రోజు బోడపాడు సందర్శించి ఉన్న పరిస్థితి ఏంటని ఏ రోజు కనుక్కోని పరిస్థితి. కనీసం రోడ్లు ఇవాళ గుంతలు కూడా పోతున్నాయని నువ్వు మళ్ళీ నేనే ఎక్కుతానని కబుర్లు చెప్పి జనాన్ని మోసం చేసిన వ్యక్తి కొట్టు సత్యనారాయణ. ధనార్జన కోసమే ఆయన రాజకీయాలు ఉన్నాడు తప్ప జనం అవసరాలు తీర్తాను కానీ జన కష్టాల్లో కానీ ఎప్పుడు అతను లేడని విషయాన్ని మీరు కూడా గుర్తించే ఉంటారు, నేను చెప్పక్కర్లేదు. ఇవాళ ప్రతిపక్షం అని కాదు, నిజాయితీగా మనం మాట్లాడుకుంటే రాజకీయాలకు ఎందుకు వస్తాం? సేవ చేయడానికి వస్తాం.
అంతేగాని డబ్బు సంపాదించడానికి మనం రాం. కానీ ఇవాళ ఆయన డబ్బు సంపాదించుకున్న కుటుంబం బాగుపడాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని ఆకలితో ఉన్నారో, ఎంతమంది హాస్పిటల్ డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో మరి అనేది కూడా తెలియని వ్యక్తి కోర్టు సత్యనారాయణ. అలాంటి వ్యక్తిని మనం ఓట్లేసి మనం గెలిపించుకున్నాం. ఇవాళ అంతేకాకుండా ఇక్కడ గ్రామ సర్పంచ్ గా వైసీపీ అభ్యర్థిని మనం గెలిపించారు. మరి నిజంగా కూడా ఆయన ఏమన్నా చేయాలనుకున్నా కూడా సర్పంచ్ తప్పు నాకేం ఉండదు. ఎందుకంటే సర్పంచ్ దగ్గర నిధులు లేవు. ఇవి వచ్చిన డబ్బులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి వెళ్ళిపోతున్నాయి తప్ప ఎక్కడా కూడా మరి ఈ ప్రజలను ఆదుకున్నటువంటి పరిస్థితి ఇటు లోకల్ పార్టీస్ లో కానీ మరి ఎంపీటీసీలకు కానీ మరి అటు ఎమ్మెల్యే దాకా కూడా ఎవరు ఆదుకున్న పాపాన్ని పోలేదు. మరి సర్పంచులు అంటే 15th ఫైనాన్స్ డబ్బులు, 14th ఫైనాన్స్ డబ్బులు, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినప్పుడు కూడా ఆ డబ్బులు ఇక్కడ రానివ్వకుండా అడ్డం పడి రాబందులా తన్నుకుపోయేటువంటి ఈ ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఇవాళ రైతు ఇబ్బందుల్లో ఉంటే దాని ఎక్కడ తోలాలో తెలియదు, తడిసిపోతే ఏం చేయాలో తెలియదు, లారీ మనమే చూసుకోవాలి, ఆ వెళ్ళిందో డబ్బులు ఎన్నాళ్ళకోదో తెలియదు, మిల్లోడు దింపుకు శాంక్షన్ చేయాలంటే వాడికి డబ్బులు ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితి కాన్స్టిట్యూన్సీలో కొనసాగుతూ ఉంది. మరి మొన్న తుఫాన్లో భాగంగా మేమంతా కూడా తిరగడం జరిగింది, అప్లాంటి ప్రాంతం అంతా కూడా. అక్కడ అలాగే ఇక్కడికి విచ్చేసిన మండల కమిటీ సభ్యులకి, ఇతర గ్రామాల జనసేన పార్టీ అధ్యక్షులకి, అలాగే మా ఊరు గ్రామస్తులైన ప్రతి ఒక్కరికి ఈ రోజు చాలా శుభదినం. చిలుకూరి శ్రీనివాస అన్నయ్య స్వామి గారు ఈ రోజు పార్టీలో చేరడం చాలా ఆనందకరం. అలాగే అందరూ కూడా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ 2019లో అతి తక్కువ సమయంలో సీటు తెచ్చుకుని కొంత మెజార్టీ తేడాలో ఓడిపోయినప్పటికీ గెలిచిన మంత్రులు గాని ఎమ్మెల్యే గాని ఇప్పటి వరకు మన ఊరికి చేసింది ఏమీ లేదు. వాయిదాల పద్ధతిలో తీసుకుంటున్నారు, వేరే విధంగా ఇస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గృహ నిర్మాణ కార్మికులు కష్టాలు పడుతుంటే కొన్ని నెలల పాటు తన సొంత ఖర్చుతో తాడేపల్లిగూడని భోజన వసతి ఏర్పాటు చేసిన మహానుభావుడు కొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే ఇక్కడికి ఏ వైఎస్ఆర్ నాయకులు కూరగాయలు ఇచ్చారో లేదో మనకు తెలియదు, కానీ మన ఊరిని కూడా గుర్తు పెట్టుకొని కూరగాయలు పంపి కరోనా టైంలో ఆదుకున్న మహానుభావుడు కొలిశెట్టి శ్రీని గారు. అలాగే రేపు రానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీతో ఈ 936 ఓట్లలో 90% జనసేనకని ఈ రోజు మన అందరం తెలియపరచడానికి ఇక్కడికి వచ్చాం. అలాగే ముందు కాలంలో ఆయన తప్పనిసరిగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా ఆయనకి జయప్రదానికి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి అనేకమైన సమస్యలతోటి ఇబ్బందులు పడిపోతున్నారు ప్రజలు. మీరు చూస్తుంటే ఈ రోడ్డు వస్తుంటే మేము చూసాం, ఈ రోడ్డు అంత దరిద్రంగా ఉందో. మరి నాయకులు వస్తున్నారో లేదో తెలియదు, పరిపాలన చేస్తున్న నాయకులు వస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఊరిని ఇలా వదిలేయడం చాలా దారుణం. ఈ ఊరే కాదు, ప్రతి గ్రామం అలాగే ఉంది. మరి మనం ముఖ్యంగా మాట్లాడాల్సి దోచుకుంటున్నారు, ఇసుకలో దోచుకుంటున్నారు చూస్తున్నాం, కరెంటు బిల్లులో దోచుకుంటున్నారు చూస్తున్నాం, అనేక పప్పు ధాన్యాల్లోని కందిపప్పు, ఉప్పు పప్పులో, మంచినీళ్ళలో అనేక రకాలుగా దోచుకుంటున్నారు మనం చూస్తున్నాం. అయితే మరి అభివృద్ధి ఎందుకు ఆగిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఇక్కడ మంచి నాయకులు అవసరం. మరి అటువంటి నాయకులు మనం ఎంచుకోవాల్సిన అవసరం ఇప్పుడు సమయం వచ్చిందని నా దృష్టిలో నాకు తెలుసుండి, మరి రాబోయే ఎలక్షన్లో 2-3 నెలల్లో మనకు నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది. మరి మంచి నాయకుని ఎంచుకోవాలి. మన గ్రామాలు అభివృద్ధి చేసే నాయకుడిని ఎంచుకోవాలి. మరి అటువంటి నాయకుడు మీ ముందుకు వచ్చారు కొలిశెట్టి శ్రీనివాస్ గారు. దయచేసి మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మనం మంచి నాయకులు గెలిపించుకోకపోతే మనకి ఎప్పుడు మంచి జరగదు. కనుక మనం ఎన్నికలో మాత్రం ఖచ్చితంగా నిజాయితీగా డబ్బులు చూసి ఓటు వేయకూడదు. మంచి వ్యక్తిని చూసి, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చూసి, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిని చూసి అటువంటి వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మన గ్రామాల అభివృద్ధి చెంది. ఇంత వెనకబడిపోయినాయి, మరి ఇంత దారుణం అనేది చాలా దారుణం. ఈ విషయాల్లో దయచేసి మన గ్రామం చాలా వన్ సైడ్ ఉంది కొలిశెట్టి శ్రీనివాస్ గారికి. మరి ఆయన గెలిస్తే మనకు ఎంతో బలం. దయచేసి మనం రాబోయే ఎలక్షన్ ఆయన ఆశీర్వదించి ఆయన గెలిపించి మనం ఉన్నతంగా పనిచేసి వచ్చే 3 నెలల కాలంలో ప్రతి ఒక్క ఓటుని ఇంపార్టెంట్ ఓటుగా తీసుకుని అవసరమైతే మన యొక్క పార్టీ సిద్ధాంతాలని ఏవైతే మనం ముందుకెళ్తామో, ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో, ఏవైతే మనం
ఇవాళ ఎన్నో రోజుల నుంచి పనులు లేక లేకపోతే ఏదైతే నిత్యావసర వస్తువులు ఏదైతే రేట్లు పెరిగిపోయినాయో ఎన్ని తెలియని వాళ్ళు వివరించాలి. ఇవాళ మన అకౌంట్లు వేస్తున్న 10,000, 20,000, 30,000 ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఖచ్చితంగా మన దగ్గర నుంచి పన్నుల రూపంలో తీసుకుని మనకేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనకి ఎలా ఎదురు దెబ్బేయాలి? ఓటు ఒక ఆయుధం, ఓటుని అమ్ముకుంటే కుదరదు. మనం ఖచ్చితంగా ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలనేటువంటి ప్రతి ఒక్కరి భావజాలాన్ని మన ప్రజల్లో తీసుకెళ్లి 4 ఏళ్ల నుంచి వాడపాడు అనే దాన్ని ఆయన ఎప్పుడు ప్రజా సమస్యల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మనిషిని ఇలాంటి ప్రజలందరూ కలిపి ఒకే దాటి మీదకి వచ్చి 2024లో ఓటు అనే ఆయుధంతో ఆయన్ని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఒక మంచి శాఖకి మంత్రిగా మనం గెలిపించుకొని 2024 నుంచి వాడపాడు రావాలి అంటే భయపడే రోజు నుంచి వాడపాడు ఇంత అందంగా తయారు చేశారా అనే దాని వరకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తుంటే మాక్సిమం పెంటపాడు నుంచి వాడపాడు 4 కిలోమీటర్లు, కానీ 40 కిలోమీటర్లు విపరీతమైన నడునొప్పితో వచ్చేలా ఉంది. ఇక్కడ ఇంత చిన్న దూరానికి కూడా ఇంత ఇబ్బంది పడుతున్నాము అంటే ఇది చాలా దారుణం. చాలా మంది నాయకులు ఎన్నో ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నారు, కానీ ఈ ఊళ్ళకి ఇలాంటి చెత్త రోడ్లతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా అధర్మం. కానీ మన శ్రీనివాస్ గారు ఆయన ప్రజా నాయకుడు. ఎవరైనా కష్టం అంటే ఆ కష్టానికి ఒక అడుగు దూరంలో ముందొచ్చి తన కష్టార్జితాన్ని ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో ఇచ్చి వాళ్ళ కష్టాన్ని తీర్చే మా ఆపద్బాంధవుడు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత దాన వీర సూరకర్ణుడో అలాంటిది మన నియోజకవర్గానికి ఇంకో పవన్ కళ్యాణ్ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మనం ఖచ్చితంగా గెలిపించుకొని గ్రామం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా జనసేన పార్టీకి మద్దతు తెలియజేస్తాం, మా ఊరు రమ్మని చెప్పి కోరిన మీదట సిలుకూరు శ్రీనివాసరావు గారు, మట్టా అంజి గారు, అలాగే వారు సిలుకూరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు అందరూ కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, గ్రామం అంతా కూడా జనసేన పార్టీలో మేము మిమ్మల్ని గెలిపిస్తాం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని వచ్చినందుకు వాళ్ళందరూ కూడా నేను ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతా ఉన్నా. మీ కష్టాలని, మీ కన్నీళ్ళని అన్నింటిలో కూడా మేము పాలు పంచుకుంటామని చెప్పి ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యులైన ప్రతి వ్యక్తిని కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ గ్రామంలో మరి చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కనీసం ఆడపిల్లలు వెళ్ళే స్కూల్కి కూడా వెళ్ళే దారి లేదు, రోడ్డు లేదు, కనీసం బల్లకట్టు లేదు, బ్రిడ్జి కూడా లేదు. 5 సంవత్సరాల నుంచి ఏమి ఏర్పాటు చేయనటువంటి ఈ ప్రభుత్వం కనీసం తాడేపూడి నుంచి వచ్చి రోడ్డు కూడా 45 నిమిషాల నుంచి గంట సేపు పడుతూ ఉంది మెయిన్ రోడ్డు దిగిన తర్వాత. ఇలాంటి దుస్థితిలో ఈ గ్రామాన్ని వదిలేసి నీ గెలిచిన తర్వాత మళ్ళీ మేమే నెగ్గుదాన్ని ఓట్లు అడిగిన వచ్చిన వ్యక్తిని ఖచ్చితంగా నిలదీయాలని ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చినా సరే మీకు ఖచ్చితంగా మేము ఓటు అయ్యాం, జనసేన పార్టీకి ఓటేస్తాం, మా అభివృద్ధి ఆకాంక్షించే వ్యక్తులు మేము ఖచ్చితంగా ఈ గ్రామంలో సమస్యలని పరిష్కరిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అంజి గాని మన సిలుకూరు శ్రీనివాస్ గారు కానీ అన్నదమ్ముల్లాగా గ్రామ సమస్యల మీదే మనందరం పోరాటం చేద్దాం. మన సొంత సమస్యలు కాదు, ఇక్కడ మనం సేవ చేస్తాకు వచ్చాం రాజకీయాల్లోకి, ఖచ్చితంగా సేవ చేసే దిశగా మనందరం ప్రయాణం చేద్దాం చెప్పి తెలియజేసుకుంటూ, మమ్మల్ని నమ్మి మా పార్టీలోకి వచ్చిన జనసేన పార్టీ కుటుంబంలో చేరిన ప్రతి వ్యక్తి కూడా స్వాగతం పలుకుతూ మీ అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసి కృతజ్ఞత తెలియజేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. జై హింద్, జై జన్. స్థానిక బుద్ధాల కన్వెన్షన్ హాల్ నందు ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ కళావేదిక తెలుగు సాహిత్య అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ మరియు ఆంధ్ర రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి పాల్గొన్నారు.
ప్రపంచ తెలుగు సాహిత్య కళావైభవాన్ని 30 గంటల 30 నిమిషాల 30 సెకండ్లు రికార్డు క్రియేట్ చేయడం కోసం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ కళావేదిక అధినేత మరి కత్తిరాళ్ళ ప్రతాప్ గారికి సోదరి రమావతి గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉందంటే మనకున్న సంస్కృతి సంప్రదాయాలు కళా వైభవాలే ఒక కారణం. కానీ రానున్న కాలంలో కానీ భవిష్యత్తులో కానీ ఇటువంటి కళలు అంతరించిపోకుండా ఉండాలి. మరి కళలు అంటే గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకునే దౌర్భాగ్య పరిస్థితి ప్రజలకు ఉండకూడదు. అంటే మరి కళలను కవులను మనం ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో మీరు ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి శ్రీ కళావేదిక ఈ రోజు కాదు నిరంతరం వాళ్ళు ఎన్నో రికార్డ్స్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి నెల కూడా కవుల జాతర అంటూ కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటువంటి వారందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుంది. ప్రీతితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కవులకు కళాకారులకు పెద్దపీట వేస్తూ మరి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ ద్వారా వారిని గుర్తించి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని జిల్లాల నుండి రాష్ట్రాల నుండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కవులకు కళాకారులకు అభినందనలు తెలియజేస్తూ మరి శ్రీ కళావేదిక సేవలను కూడా మరింత ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వారికి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం పంచాయతీ పరిపాలనపై సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ ఎం విశ్వనాథ్, పిఓపీఆర్టీ ఎం వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మాస్టర్ ట్రైనీగా రవిచంద్ర వ్యవహరించి సర్పంచ్ల విధులు, బాధ్యతలు అవగాహన కార్యక్రమం అవగాహన కల్పించారు. జూనియర్ అసిస్టెంట్ భరత్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. దానికి ఏం చేస్తామంటే ఇక్కడ వర్క్ కమిటీ వేసుకుంటాం. ఈ వర్క్ కమిటీలో మనం ఎవరినైతే అందులో మెంబర్గా సూచిస్తామో ఆయన పేరున మనం కమిటీలో వర్కులు చేస్తాము. మనం చేసే పేమెంట్లు అవ్వచ్చు, 15th ఫైనాన్స్ అవ్వచ్చు, జనరల్ ఫండ్స్ అవ్వచ్చు. జీవో నెంబర్ 92లో ఈ సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత చాలా క్లియర్గా చెప్పిందండి. ఏ ఒక్క పేమెంట్ కూడా సర్పంచ్ కానీ వార్డ్ నెంబర్కి కానీ సెక్రటరీకి కానీ వాళ్ళ పేరుతో వాళ్ళ అకౌంట్ కొట్టుకోవడానికి లేదు. అంటే ఖర్చు మనమే పెడతాం. ఫండ్స్ అవ్వచ్చు, ఏ ఫండ్స్ అయినా సరే థర్డ్ పార్టీ కొట్టండి, మీ అకౌంట్ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏం జరిగిన అవసరం ఇక్కడ మీరు వర్క్ కమిటీ పెట్టుకోండి సార్. అందుకే ఒక కమిటీ ఫామ్ చేసుకోవాలి. ప్రతి కమిటీలోనూ సర్పంచ్ గారు అధ్యక్షులు, సెక్రటరీ గారు కన్వీనర్. దీంతో ముందుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ చేసుకున్న కమిటీ ద్వారా ఉపయోగం ఏంటంటే ఫస్ట్ ఉపయోగం మన గ్రామ పంచాయతీ నుంచి కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. ఆర్డబ్ల్యూఎస్ వర్క్ అయితే 5 లక్షల వరకు మన ఎటువంటి టెండర్లు పిలవక్కర్లా మనమే వర్కులు చేసుకోవాలి. అదే మన పిఆర్ వర్క్లు అయితే 2 లక్షల నుంచి మనం. తాడేపల్లిగూడెం పట్టణంలోని 19వ వార్డు అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఐసిడిఎస్ అధికారులు తెరిపించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గా భవానీ పర్యవేక్షణలో తాళాలు తీసి మహిళా సంరక్షణ కార్యదర్శి, వాలంటీర్లకు అంగన్వాడీ కేంద్రం నిర్వహణను అప్పగించారు. దీంతో అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ తమను అధికారులు బెదిరించి తాళాలు స్వాధీనం చేసుకున్నారని, తామంతా ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా అందరూ వచ్చి మా సెంటర్ ని బెదిరించి మరీ తాళాలు తీసుకొని ఓపెన్ చేసి లోపలంతా కూడా అందరూ హ్యాండ్ ఓవర్ చేసుకుని వెళ్ళిపోతున్నారండి. రేపటి నుంచి మమ్మల్ని ఇక్కడ ఏం చేయమంటారు? అయితే మా ధర్నా అయిపోతుంది, ఒక వారమో 10 రోజుల్లో చేస్తాం, మేము పోరాడతాం. తర్వాత వచ్చి మేము ఏం చేయాలి అంటే వాళ్ళకి అబ్జెక్ట్ ఇంక వాళ్ళే చేసుకోవచ్చా ఉద్యోగం? తర్వాత మేమేం చేయాలి? అందరూ వచ్చారు, అధికారులు అందరూ వచ్చి దౌర్జన్యంగా అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారు? ఆడోళ్ళు మేము ఏం చేయగలము? ఏం చేయమండి? అంతమంది వచ్చారు ఒకసారిగాను. ఏం చేస్తున్నారు? మేము ధర్నా చేస్తున్నాం. ధర్నాలో ఉన్నప్పుడు ఎలా తీసుకుంటారు తాళాలు? అవిని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? వచ్చి అక్కడ నాయకులతో మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. మేమెంతటోళ్ళు మమ్మల్ని మా దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేస్తానికి సెంటర్లకు వచ్చి, పైగా ఇవేంటి రెంట్ హౌస్లు ఉండనిస్తారా ఇంతమంది ఎలా వచ్చి చేస్తేని? రేపటి నుంచి మేము ఇంకో సెంటర్ ఎత్తుక్కోవాలా? చెప్పండి మీరేని. సిడిపో మేడంలు సూపర్వైజర్లు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు వాళ్ళకి అప్పచెప్పారండి. డబ్ల్యూపీఎస్ వాళ్ళకి వాలంటీర్లకి అప్పచెప్పి మీరు రేపటి నుంచి పిల్లలకి అది వండి పెట్టండి, పాలు ఇవ్వండి, ఎవరైనా టీహెచ్ఆర్ పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు అండి.
మాకు వర్క్ బాగా ఎక్కువైపోతుందండి. ప్రతి నెల 2 యాప్ల్లో మేము పిల్లలు బరువులు వేయాలి. గర్భిణీ బాలింతలు ఒక 20 మంది ఉంటారండి. 7 మంత్ 3 ఇయర్స్ పిల్లలు ఒక 50 మంది ఉంటారు. ఒక సెంటర్కి పక్క అమ్మాయికి కూడా అలాగే ఉంటారండి. 2 సెంటర్లు కలిపి చేస్తున్నాం. యాప్లోనేమో FRS యాప్లోని గర్భిణీని బాలింతలు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళకి రేషన్ ఇవ్వాలంటే అది మళ్ళీ 2 టైమ్స్, ఒకసారి కూడా కాదు. ఇక్కడ మేము ఇబ్బంది పడిపోతున్నాం, అక్కడ వాళ్ళ ఇబ్బంది పడిపోతున్నాం. తర్వాత ఏమో ఈ మాకు చేసి వర్క్కి జీతాలే సరిపోతే ధర్నాలో ఉన్నామండి. ఉంటే మరి ఇలాగా మీరు తాళాలు ఇస్తారా, మేము పగలగొట్టమని అడిగితే ఇస్తామండి అని అంటే అప్పుడు సరే అమ్మా అనేసి తాళాలు తీసుకొని దౌర్జన్యంగా వీళ్ళందరూను మేడంకి వీళ్ళందరికీ అప్పచెప్పారండి. ఉమెన్ పోలీస్ వాళ్ళకి, వాలంటీర్లు, CDPO మేడము, మా సూపర్వైజర్లు అందరూ వచ్చి తాళాలు తీసుకుని అక్కడ లోపల ఏ సరుకు ఉందో అదంతా వాళ్ళకి అప్పచెప్పారండి. మరి ఇది ఎంతవరకు న్యాయం మరి మీరే చూడాలండి. మేము ఇప్పుడే అక్కడి నుంచి ధర్నా నుంచి ఇప్పుడే ఇలా ఇంటికి వచ్చాము. ఇలాగ రమ్మని కౌరు పెడితే వచ్చామండి. అదండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.